అన్నట్టు జైత్యాల ఎమ్మెల్యే సంజయ్ సారు ఏ పార్టీలో ఉన్నాడోళ్ళ జైత్యాల జనాలకే బాగా ఎరికే. కాంగ్రెస్ తరపున ప్రచారాలు చేస్తాండ్రు, కాంగ్రెస్ పార్టీ తరపున బీ ఫార్ములు ఇప్పించుకుంటాండ్రు. మరి కాంగ్రెస్ కండువా కప్పుకొని ఉంటుండు, కానీ సార్ ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నాడట కాదు. మరి గట్లెట్లా? గదేం మ్యాజిక్ అంటారా? గట్లనే ఉన్నది. పారి ముచ్చటేందో అరుచుకుందాం కానీ. బీఆర్ఎస్ గుర్తు మీద గెలిచి షెయి పాటిల దున్కిన ఎమ్మెల్యే మీద స్పీకర్ సారు విచారణ చేస్తాండు కదా. ఇక సంజయ్ సార్ విచారణ కూడా అయిపోయింది వల్ల సంజయ్ సార్ మీద వేసిన పిటిషన్ కొట్టేసిండు. సంజయ్ సార్ అట బీఆర్ఎస్ లో ఉన్నాడట. అసలు ఆయన కాంగ్రెస్ లో చేరిండు అనే దానికి ఎసంటి ఆధారాలు లేవని స్పీకర్ సారు తేల్చి చెప్పేసిండు వల్ల. అంటే సంజయ్ సారు బీఆర్ఎస్ లో ఉన్నాడంటే స్పీకర్ సారు చెప్పిన దాని ప్రకారం సంజయ్ సారు ఏమంటుండంటే, నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. నేను బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన, ఈనాటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే. జైత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆగనట బీఆర్ఎస్ లనే ఉన్నా అంటుండు. మరి సంజయ్ సారు బీఆర్ఎస్ లుంటే బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు ఎందుకు పాలు పంచుకుంటలేవు సారు? కాంగ్రెస్ కండుగా ఎందుకు కప్పుకోవాల్సి వస్తుంది? ఇప్పుడు కూడా కాంగ్రెస్ లీడర్ల నడుమ కూర్చొని ఎందుకు మాట్లాడుతున్నావు సార్? మున్సిపాలిటీ ఎలక్షన్ల నామినేషన్ల కాడ కాంగ్రెస్ పార్టీ తరపున మీరే ఎందుకు పెత్తనం చేస్తున్నారు సార్? మరి రేపటి సందన తెలంగాణ భవన్ కత్తరా సార్? రేవంత్ సర్కారు చేస్తున్న అన్యాయాల మీద కోట్లాడతావా సార్? గిటనే అడుగుతురు జడ్జాల బీఆర్ఎస్ కార్యకర్తలు అన్నట్టు. చేయి పార్టీ పాత లీడరు, సీనియర్ లీడరు జీవన్ రెడ్డి సార్ ఏమన్నాడంటే, జగిత్యాల ఎమ్మెల్యే గారి మీద ఏదైతే పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఏదైతే రావడం జరిగిందో స్పీకర్ గారికి, దానిపై వాళ్ళ స్పీకర్ గారు మరి తీర్పు వెలువరింప చేయడం జరిగింది. సరే, ఎమ్మెల్యే గారు కూడా ఏదైతుందో ఆయన బీఆర్ఎస్ పార్టీలను కొనసాగుతున్నా, నేను బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినట్టు కూడా నేను గమనించాను. సంతోషం నాయన. ఇప్పటికైనా ఏదైతుందో నువ్వు ఏ పార్టీలో ఉన్నావో నీకు గుర్తొచ్చినావు. ఇప్పుడు నీ సంసారం నువ్వు చక్కగా చేసుకో అని చెప్పానంటే, ఆయన సంసారం ఆయన చక్కగా చేసుకోకుండా నా సంసారంలో ఎందుకు చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నావా? కాంట్రాక్ట్లో అభివృద్ధి అంటే పక్కింటోడి కన్నం వేయటమానే. నువ్వు దాదాపు 20 మాసాలు అవుతుంది ఆ ముఖ్యమంత్రి గారితో కలిసి నేను ప్రయాణం చేస్తున్నా, అభివృద్ధి కొరకు పాటుపడుతున్నా అని చెప్పని పేర్కొనబట్టి ఒక్కటి చెప్పవే నువ్వు ఈ 20 మాసాలలో నేను జగిత్యాల శాసన నియోజకవర్గాన్ని ఇంకో ప్రత్యేకంగా ఈ అభివృద్ధి నేను చేసిన అని చెప్పి ఒక్కటి, నాట్ సింగల్. అగనట కావున షేయి పార్టీ రాజకీయంలోనట సంజయ్ సారు కాలు చేతులు పెట్టద్దట. ఎందుకంటే బీఆర్ఎస్ లోనే ఉన్నాడని స్పీకర్ సార్ చెప్పే సంజయ్ సార్ కూడానే ఇక కాంగ్రెస్ లీడర్లతోని కార్యకర్తలతోని సార్కేం పని, అంతే కదా.